ఉన్నట్టుండి ఆగిపోయిందంటే ఉన్నట్టుండి ఆగిపోయింది అబ్బాయి. సరే నువ్వు దిగు. జాగ్రత్త ఉండరావులాగా. అబ్బా బాబు బాబు నోటు పెట్టుకుంటున్నారు గాని చూసారా? లేదు పోవమ్మా, ఓ మూల పనిలో ఉంటాను, రోజు ఇదే గోల. అది కాదు బాబు. పోవమ్మా. బాబాయ్, ఒకసారి రోడ్డు అమ్మటి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని చూశాను. ఇదే ప్రశ్న అడిగింది. ఎవరు బాబాయ్? ఇది 111 డ్రైవర్ వాసు పెళ్ళాం. ఇది ఓల్డ్ మోల్డ్ అని వాడు దీన్ని వదిలేసి శవాల జంక్షన్ దగ్గర కాంతం అనే బెంజి బండిని బట్టి పులుగుతున్నాడు అబ్బాయి. ఇదేమో వాడు ఇంకా వస్తాడని రోజు క్యారేజ్ తెస్తుంది. మొగుడు వదిలేసినా దాని పిచ్చి నమ్మకం దానిది. వాడు వచ్చేనా చచ్చేనా. బాబాయ్ సరే, నీ బండి రెడీ. చలో గాడి. నాని, ఏం గురు? బండి నా వెనకాలే తీసుకురా. సరే గురు. అమ్మా, వాసు నాకు కనిపించాడు. నిజంగానా? అవునమ్మా, నిన్ను అడిగి భోజనం క్యారేజ్ తెమ్మన్నాడు. అట్లాగా? నాకు తెలుసు ఆయన నాకు కబురు పెట్టారని. నేనంటే ఆయనకు వల్ల మాలిన ప్రేమని నాకు తెలుసు. రోజు ఆయన కోసం క్యారీ తెచ్చి ఇక్కడ కూర్చుంటుంటే ఊళ్ళో వాళ్ళంతా మా ఆయన నన్ను వదిలేశారని ఎక్కిరిస్తున్నాడు. ఆయన నన్ను ఎందుకు వదిలేశారు చెప్పు? నేనంటే ప్రేమ లేని వారైతే మీతో కబురంపోయేవారా? ఇదిగో బాబు, క్యారీ తీసుకో. తిరగన్నాం, కడుపు నిండా తినమని చెప్పు. అలాగేనమ్మా, రోడ్ దింపి ఇటువైపు వచ్చేటప్పుడు నీ క్యారేజ్ తెచ్చిస్తాను. అలాగే. వస్తాను. నేను పోను గొడవ పెట్టుకున్నావు గురు. ఆడు మనకెక్కడ దొరుకుతాడు? నాని, ఏదో ఓ రోజు వాసు నా కంటపడక మానడు. వాడికి తగిన బుద్ధి చెప్పి ఆమె కాళ్ళ మీద పడేలా చేస్తాను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.